మన కారు మళ్ళా రిపేర్ అయింది. కార్ అయితే మొత్తం ఇప్పిండు. ఇది ఇప్పేసిండు. సో ఇదైతే మనది టిఫిన్ అనమాట. చేసేద్దాం ఇవాళ. ఇట్లయితే కౌన్సిల్ ఏమన్నా అంటే బ్రో ఏమన్నా. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి 42 అన్నమాట. సో ఇవాళ అయితే మనమైతే బతుకమ్మ గట్టుకు వచ్చిన వాకింగ్ అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసినాం. సో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే బతుకమ్మ గట్టు వాకింగ్ అయిపోయినాక మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొని వెళ్ళిపోదాం. మనమైతే బతుకమ్మ గడ్డ దగ్గర వాకింగ్ చేయగానైతే ఇదైతే ఒకటి కనబడ్డది. ఇది ఏంటిదనేది నాకైతే అర్థం కాలేదు. డౌట్ వచ్చి అయితే వీడియో అయితే తీసిన. మీకైతే ఐడియా ఉంటే అయితే కామెంట్ చేయరు. ఇది నాకు తెలిసి జనగ అంటారా, దీన్ని నత్త అంటారా అయితే తెలియదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయరు. అలాగే మీ ఏరియాలో అయితే ఏమంటారో చెప్పండి. సో ఇది మీకు చూపెట్టడం కోసం అయితే వీడియో తీసిన. సో ఇంకా ఇప్పుడైతే అయితే కౌన్సిపిట్లట ఇంకా చూసుకోవచ్చు. మనం అయితే మార్కెట్ దగ్గర ఉన్నాం. మార్కెట్ లో అయితే కౌన్సిపిట్లు తిరిగి ఏమన్నా అంటే బ్రో ఏమన్నా కదా ఏమన్నా కదా ఇంకా కౌన్సిపిట్లట ఎట్లా బ్రో ఇవి 140 జీతాలు 140 చేతనంటే ఇంకా లోపల చూసుకోవచ్చు. ఇంకా మస్తున్నాయి కౌన్సిపిట్లు అయితే ఇట్లుంటాయి అన్నమాట. నూట 140 చేతనట. ఇది మరి మనైతే ఇప్పుడైతే మనం అయితే రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్ అయితే అమ్మచ్చినాయి. వీళ్ళకైతే తంగలపల్లి ఇక్కడ ఫామ్ ఉందట. మళ్ళీ వచ్చినప్పుడు దీని గురించి అయితే డీటెయిల్స్ చెప్తా. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మనం అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చూసుకోవచ్చు. కీరా దోశ, క్యాబేజీ, క్యారెట్, దాంతోపాటు ఒక చిన్న జామకాయ గువ్వ, అలాగే బీట్రూట్ అనమాట. ఇంకో ఇదైతే బయలు కారణం అనమాట. సో ఇదైతే మనది టిఫిన్ అనమాట. చేసేద్దాం ఇవాళ. దాంతోపాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. తింటే స్టమక్ ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఫుడ్ లైట్ వెయిట్ ఫుడ్గా బాగుంది. మీరు కూడా ట్రై చేయరు, మంచి ఫీల్ అవుతుంది. పొద్దున తినే ఇడ్లీలు, బజ్జీలు అవి తింటే కొద్దిగా బాడీ హెవీ అనిపిస్తుంది. ఇది తింటే మంచిగా సాఫ్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయరు మనకు. సో మనం అయితే కంటిన్యూ చేద్దాం. వీలే కానప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం టిఫిన్ చేద్దాం. వెళ్తే అనిపిస్తుంది మంచిగా ఫుడ్ అయితే. సో మీకు కూడా ఇక్కడ తిన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా అనిపించింది అని అయితే కామెంట్ చేయరు. సో ఇప్పుడైతే మనం తిందాం. సో ఇప్పుడు టైం అయితే 12:30 ఒకటి అవుతుంది. ఈ టైం షాపులో అవుతున్నా. ఇక తిందామని పోతున్నా తినడానికి. సో మనం ఇవాళ బయట ఎక్కడ తిందామని చూస్తున్నాం. ఒక వీలైతే బయట తింటా, లేదంటే ఇంటి దగ్గర తింటా. చూద్దాం. మనం బయటకు తిరిగి కొత్తది ఏమైనా స్టార్ట్ అయినా చూసి దాన్ని బట్టి బయట తినాలా ఇంట్లో తినాలని చూద్దాం. టైం అయితే 1:30 అవుతుంది. మనం అయితే తినడానికి వచ్చినాం. ఇవాళ మనదైతే మొలకలు అన్నమాట, మొలకల కూర అనమాట. మంగో వైట్ రైస్, మొలకలు. సో ఇప్పుడైతే మనం అన్నం తిందాం. వైట్ రైస్, టమాటా మొలకలు మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. టమాటా మొలకలు కూడా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయరు. టమాటా మొలకలు నేను టమాటాలు తినా, మొలక తింటా. కాబట్టి మా ఆవిడ విడుతుంది. ఎంత పెడతావు? ఎంత పెడతా? మా ఆయనకి ఫార్వర్డ్ చేస్తా. నాకు ఫార్వర్డ్ చేస్తావా? నాకు ఫార్వర్డ్ చేసేందుకు మళ్ళీ నేను తినబడి నువ్వు యాంగిల్ తింటున్నావు, నేను యాంగిల్ తింటున్నా. తేడా అందుకో వీడియోలలో బాగా ఫేమస్ అవుతున్నావు కదా, ఇంకా ఫేమస్ చేద్దామని స్టేటస్ పెట్టు. అయితే పని చేయి, నువ్వు తీసిన వీడియో స్టేటస్ పెట్టు. పెట్టా సూపర్ ఉంటాయి. పెట్టా మన వీడియోలన్నీ జెన్యూన్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఉంటాయి. నేను ఏమేం చెప్తున్నా, ఎట్లా చెప్తున్నా అన్ని ఎట్లా కరెక్ట్ పెడతా. దానికోసం వీడియో కోసం అది చేసుడు ఇది చేసుడు ఉండే మరి. ఫస్ట్ తిన్నాం. మన కారు మళ్ళీ రిపేర్ అయింది. కార్ అయితే మొత్తం ఇప్పిండు. ఇది ఇప్పేసిండు, దీన్ని ఈ పార్ట్ ఇప్పేసాడు. బ్యాటరీ ఒకటి ఖరాబ్ అయింది అనుకుంటే బ్యాటరీతో పాటు మొత్తం మళ్ళీ చాలా అయితే లేదు. బండి మొత్తం రిపేర్ చేస్తుండు. మొత్తం అయితే మా కార్ అయితే మెకానిక్ అయితే వచ్చిండు, మెకానిక్ తో చేపిస్తున్నా. మొత్తం ఇప్పిండు కదా సీట్లు అవి ఇవన్నీ. వెనక బ్యాక్ సైడ్ చూద్దాం, మొత్తం ఇప్పిండు. ఇది ఏమైంది అంటే పెట్రోల్ వస్తలేదట. ప్రాబ్లం ఏంటిదని చాలా అయితే బండి చాలా అయితే లేదు.
మొత్తం విప్పేసిండు దీని అయితే మొత్తం అరగంట అవుతుంది, గంట అవుతుంది దగ్గర చేయబట్టి ఆ ప్రాబ్లం ఏంటిది అనేది దొరుకుతలేదు. ఇక మన కారు ప్రాబ్లం అయితే ఇట్లా అయిపోయింది, మన పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. ఇంకా మొత్తం ఎక్కడిదక్కడ ఇప్పుడు కార్ అయితే నా మెకానిక్ ఇది ఏమైతుందో ఎప్పుడు అవుతుందో నాకైతే అర్థమవుతలేదు, ఇవాళ అయ్యట్లేదు. అయితే ఇప్పుడైతే 6:30 అవుతుంది. మనమైతే ఇంకా మన ఫ్రెండ్ వచ్చిండు శరత్ అని చెప్పి, రావుల శరత్ అని చెప్పి మనకైతే అయితే కలిసి అయితే ఇంకా సురబొట్లకి వచ్చి అయితే ఒక గ్రీన్ టీ అయితే తాగుతున్నా. సో ఇప్పుడైతే సాయంత్రం అయితే ఎటైతే వెళ్ళలేదు, సో తాగేద్దాం గ్రీన్ టీ అయితే. సో ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది. మనం అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకో కార్ రిపేర్ అయ్యే వరకు అయితే ఇంకో ఈ టైం అయింది. అది రేడియేటర్ పైప్ పగిలిపోయింది, ఆ రిపేర్ మన పెట్రోల్ ఫ్యూయల్ దొరకలేదు, బండి ఛార్జింగ్ పెట్టించిన చాలా కాలేదు, వస్తా అయిపోయింది. ఈ టైంకి అయితే చాలా అయింది. రేపటి నుంచి కార్ రన్ చేసి తింపి కొద్దిగా దింపుకుంటా, అట్లే మనం ఇక కార్లో తిరిగి కొంచెం లాగులు చేద్దాం. సో కొంచెం సపోర్ట్ చేయది. సో ఎప్పుడైతే మనం ఇంటికి వచ్చేసినాక వీడియో ఎడిటింగ్ చేద్దాం కూర్చున్నా. సో వీడియో ఎడిటింగ్ చేసి తిని పడుకుంటా. సో మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తా. కొంచెం వీడియోలకు అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే గుడ్ నైట్.